డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కేవలం పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఈనాడు మీరు నేను అనుభవిస్తున్న రాజ్యాంగాన్ని నిర్మించిన నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. వీరు కలలు కన్న రాజ్యము, సామాజిక అభివృద్ధి ఈనాడు మనకు దక్కిందా అన్న విషయం గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. ఎస్, అంబేద్కర్ గారు అనేక కలలు కన్నారు, అనేక ఆశలు పెట్టుకున్నారు, అనేక లక్ష్యాలు కూడా పెట్టుకున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఆయన బలంగా ఆకాంక్షించారు. మరి 2025 సంవత్సరంలో ఉన్నాం మనం. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. 100 సంవత్సరాలు వేడుకను చేసుకోబోతున్నాం. మరి ప్రస్తుతం మన యొక్క ఆర్థిక స్థితి ఏమిటి? మనలో ఎంతమంది బాగుపడ్డారు? ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా కేవలం వారు స్వయంగా కష్టపడి చదువుకోగలిగే స్థాయి ఎంతమందికి ఉంది? ప్రభుత్వం అండ లేకుండా, స్కీమ్స్ పొందకుండా, పెన్షన్లు పొందకుండా, రుణమాఫీలు లేకుండా మనలో ఎంతమంది, ప్రభుత్వాలు ఇల్లు కట్టించకుండా ఎంతమంది మనలో వారి జీవితాలను వారు నిర్మించుకోగలిగే శక్తి కలిగి ఉన్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఆర్థిక స్వేచ్ఛ లేని స్వేచ్ఛ ఏమి చేసుకోగలం? ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో కేవలం కొన్ని రంగాల్లో చాలా వేగంగా అభివృద్ధిని చూస్తున్నాం. ఐటీ సెక్టర్ దూసుకుపోతుంది. కోర్స్ ఇప్పుడు కొంచెం నెమ్మదించుండవచ్చు, బట్ కొన్ని రంగాలు ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా ఇలా ఒక 1/2 డజన్ పైగా రంగాల్లో అయితే దేశం చాలా పురోగతి సాధించింది. బట్ ఇంత పెద్ద దేశంలో ఇలా 4-5 రంగాలు కేవలం అభివృద్ధి చెందితే సరిపోతుందా? ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ యొక్క జీతం ఎంత? ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక సగటు మెకానికల్ ఇంజనీర్ జీతం ఎంత? ఎంబీఏ చేసిన వ్యక్తి జీతం ఎంత? ఒక అకౌంటెంట్ జీతం ఎంత? ఎక్కడ ఆర్థిక స్వేచ్ఛ ఉంది ఇప్పుడు దేశంలో? చాలని జీతాల కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఫ్రెషర్స్కి ఇస్తున్న జీతం 20,000 నెలకి. వాడు డిగ్రీ పూర్తి చేసి, లేదా బీటెక్ పూర్తి చేసి, లేదా ఎంబీఏ కూడా పూర్తి చేసి వెళ్ళినా కానీ వాడికి ఇస్తున్న జీతం 15,000 నుండి 20,000 రూపాయలు మాత్రమే. దీనికి పేరేం పెడుతున్నారంటే నీ దగ్గర నైపుణ్యాలు లేవు. మరి నైపుణ్యాలు లేని విద్యని ఎందుకు అందిస్తున్నారు? ఎందుకు ఈ పిల్లలు మొద్దుల్లా తయారు చేస్తున్నారు? వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ అ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇన్ దిస్ కంట్రీ? a normal teacher, and what is the salary of the developed teacher in a developed country? కేవలం కొన్ని రంగాలు, కొందరు వ్యక్తులు, కొన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే అభివృద్ధా? ఎస్, నేషన్ దేంతో బాధపడుతుందనంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేని స్థితిలో ప్రస్తుతం దేశంలో ఉంది. అవకాశాలు లేవు సరిగ్గా. ఏమనంటే నీలో టాలెంట్ ఎదుగుతామని అంటారు, కరెక్టే. ఎంతమంది టాలెంట్ ఉంటుంది? ఆ టాలెంట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎలా అందరూ కూడా ఒక స్కిల్ఫుల్ పర్సన్ ఎదగొచ్చు? దీనికి స్కిల్ యూనివర్సిటీ అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, స్కిల్ ఇండియా అన్నారు. మరి ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు దేశంలో? ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎందుకు యువత ఓటేస్తున్నారు? మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అధికారం మారింది? అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ప్రభుత్వం మీద ఎందుకు అంత కోపం ఏర్పడుతుంది? అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్లో ఆ పార్టీని అడ్రస్ లేకుండా ప్రజలు ఓడించారు? అన్ఎంప్లాయ్మెంట్. ఈ విషయాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోకుండా ఏవేవో పిచ్చి పిచ్చి స్కీమ్స్ అని తీసుకొచ్చి జనాలు కూడా ఏవేవో పిచ్చి పిచ్చి ఆశలు, కోరికలతో మాకు ఫ్రీ బస్ ఇస్తాడంటే, లేదంటే మాకు బంగారం పెడతానంటే, లేదా మాకు నీకు 15 అంటే ఇలాంటి ట్రాప్లో పడిపోయి, అరే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన జీవితాలు మారిపోతాయి. ఆ అవకాశాన్ని కల్పించండి సార్. ఇంటికి ఒక వ్యక్తి ఉద్యోగం చేసుకునే అవకాశం, అది కూడా ఈ చిల్లర వేయకండి సార్. దయచేసి మాకు ముష్టి వేయకండి. 8,000, 9,000, 10,000 జీతాలు మాకు వద్దు సార్. మాకు స్వేచ్ఛగా మేము కూడా మిగతా రంగాల వల్ల సంపాదించుకునే అవకాశాలు మాకు కల్పించండి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా అయితే ఒక సగటు వ్యక్తి సంపాదిస్తున్నారో మాకు కూడా ఆ స్థాయి అవకాశాలు ఇప్పించండి సార్. అదే మీరు మాకు ఇచ్చే గొప్ప బహుమతి. అదే అంబేద్కర్ గారు కలలు కన్న రాజ్యం అనేది నేను నమ్ముతున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.